జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం అయితే వెళ్ళారండి. బాబోయ్ ఆ జనం ఏంటండి నిజంగాను. భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి ఆ జనాన్ని చూస్తే నిజంగా గూస్ బంప్స్ అంటారు కదా, అవి వచ్చినాయి నిజంగాను. అయ్యో అసలు జనం ఇసుకేస్తే రాలినంత మంది జనం. ఎందుకంటే ఆక్వా రైతులు పరామర్శించడానికి వాళ్ళకి ధర లేకపోవడం, ఆక్వా మొత్తం పూర్తిగా దెబ్బతినడం ఏంటి, ఆక్వా రైతులు అలో లక్షణండు గగ్గోలు పెడతా ఉంటే వచ్చి జగన్ గారిని కలిశారు. ఆక్వా రైతులందరూ వచ్చి తాడేపల్లిలో జగన్ గారిని కలిసి తమ గోడు వెళ్ళ తీసుకుంటే నేను వస్తే మీరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి నేను వస్తా, మీ బాధలు మొత్తం దేశవ్యాప్తంగా తెలుస్తాయి, నేను వస్తాను మాట్లాడతానని అనటం, జగన్ గారు వెళ్ళడం ఈరోజు జగన్ గారిని చూడడానికి జగన్ గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు భారీ ఎత్తున తరలి వచ్చారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జనాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమంది జనం జగన్ గారి కోసం వచ్చారా అని. ఇక్కడ చిన్న ప్రమాదం అయితే కనుక జగన్ గారికి తప్పిందనే చెప్పాలి. ఆ విషయాలన్నీ మనం మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. వాస్తవాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా. రాష్ట్ర ప్రజలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు ఈ వీడియో లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే ఆక్వా రైతులు వాళ్ళ ఘోష మన మామూలుగా ఇది ఆక్వా రైతులది. అసలు ఏంటంటే ఫీడ్ ధరలు పెరిగిపోయాయి. రొయ్యలకి చేపలకి ఇచ్చే ఏదైతే ఫీడ్ ఉంటుందో ఆ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫీడ్ ధరలు పెరిగాయి కదా అని రొయ్యల ధరలు కావచ్చు, చేపల ధరలు కావచ్చు, వీటి ధరలు ఏమైనా పెరిగాయంటే కనుక అబ్బే అసలు వాటి ధర అయితే పెరగటంలా. ఇదంతా కావాలని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిండికేట్గా ఏర్పడి ఫీడ్ ధరలు పెంచేశారు. ఇదంతా ఒక సిండికేట్కి ఏర్పడ్డారో ఆ సిండికేటే ఆక్వా రైతులను నాశనం చేయాలని చూస్తుంది అని రకరకాలుగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఫీడ్ ధరల పెంపు, ఏదైతే గిట్టుబాటు ధరల సమస్యలపైన రైతులతోటి మొక్కామొక్కి అలాగే ఒక సభ కూడా అటెండ్ చేయడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్వా రైతులను కలిసిన తర్వాత వాళ్ళ బాధలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చేసి చెప్పారు. ఏంటంటే వాస్తవం మాట్లాడాలంటే చేసే దమ్ము ధైర్యం ఉంటేనే, చేసినటువంటి ఆ హిస్టరీ ఉంటేనే అంత తెగింపుతోటి అంత ధైర్యంగా ఆ గట్స్ తోటి చెప్పగలరు. నిజంగా కొన్ని గట్స్ ఉన్న మాటలైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభను ఉద్దేశించి మాట్లాడారు అక్కడ. కాబట్టి మేం ఆక్వా రైతులకి ఏం చేశాం అనేది చెప్పగలిగాడు. ఏం చేశారో, యూనిట్ ధర ఎంత తగ్గించి ఇచ్చారు అలాగే వాళ్ళకి రావాల్సిన మద్దతు ధర ఎలా ఉండేది, ఆక్వా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అనేది ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని అయితే చెప్పడం జరిగింది. చెబుతూ ఉంటే రైతులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వస్తే కనుక ఏం చేస్తాం, ఇంకా ఏం చెయ్యబోతాం అనేది కూడా వివరించడం అయితే జరిగింది. అదంతా ఒకటైతే కనుక రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చారా, అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో మ్యాక్సిమం అందరూ జనం అక్కడే ఉన్నారా అని అనేది అనిపించింది. అయ్యేటికి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మెట్లెక్కి ఎక్కుతున్నారు. అసలు జనం ఈ బాబు జనం ఏంటండి నిజంగా. అసలు అక్కడి నుంచి స్టేజ్ దాకా జగన్ గారిని రానవలేదంటే మీరు నమ్మండి. ఎందుకంటే ఆ జనంలో జగన్ గారిని రావడం చాలా నరక యాత్ర అనిపించాడని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక అభిమానుల కోలాహలం వాళ్ళ మధ్య నుంచి వస్తూ ఉంటే నెట్టేసుకోవడం, ఒకనో టైంలో కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. అంత జనం అయితే కనుక అభిమానులు కావచ్చు, వాళ్ళు కావచ్చు రావడం అయితే జరిగింది. ఇదంతా ఎత్తైతే కనుక ఒక అభిమాని ఒక ఫ్లెక్సీని అయితే కనుక చూపించడం జరిగింది. ఆ ఫ్లెక్సీ చాలా వివాదమైంది వాస్తవంగా మాట్లాడాలంటే కనుక. ఆ ఫ్లెక్సీలో ఆ అభిమాని రాసుకున్నది ఏంటంటే, ఢిల్లీ వాళ్ళు వల్లే కాలేదు, గల్లీ వాళ్ళు మీరేందిరా జగన్ ఆపేది అని ఒక ఫ్లెక్సీ పట్టుకుని నిలబడ్డాడు ఒక అబ్బాయి. ఆ ఫ్లెక్సీ నిజంగా ఒక దుమారం రేపుతుంది ఆ ఫ్లెక్సీ అని చెప్పాలి. ఏంటంటే ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు, గళ్ళు మీ వల్ల ఏమవుతుందిరా జగన్ ఆపడం అని చెప్పేసి. కాబట్టి నిజంగా వాస్తవం మాట్లాడాలంటే దానికి అర్థం ఏంటంటే, ఢిల్లీలో ఏదైతే సోనియా గాంధీ గారు చేయొద్దన్నారో, సోనియా గాంధీ గారు మాట లెక్క చేయకుండా ఓదార్పు యాత్ర చేపట్టాడు. ఏదో పదవిస్తారన్నా వద్దని కాలుతో తన్నేసి ఆ యాత్ర చేపట్టాడు. తర్వాత సీఎం అయ్యాడు, అది వేరే విషయం. కాబట్టి అలాంటి ఢిల్లీ వాళ్ళు వాళ్ళ మాట లెక్క చేయలేదు కదా, వాళ్ళ వల్లే కాలేదు, గల్లీగాళ్ళు మీరేంద్ర జగన్ ఆపేది అని ఒక ఫ్లెక్సీ అదైతే కనుక చాలా దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ అంటే అక్కడ భీమవరంలో జరిగిన సంఘటనలు చూస్తే కనుక తండోపతండాలుగా జనం అదైతే కనుక ఎక్కడికెళ్ళినా వస్తున్నారో భీమవరం సభలో ఇంకా మరింత ఎక్కువగా అయితే రావడం జరిగింది. అంటే ఏదో సామెత ఉంటుంది, అభిమానం ఉన్నా ఆవేశం ఉన్నా గోదావరి జిల్లాలో అలాగే చూపిస్తారట. పట్టలేనంత ఆనందం చూపిస్తారంట,
కొట్టలేనంత కోపం కూడా చూపిస్తారట, కొట్టరానంత కోపం, పట్టరానంత కోపం చూపిస్తారట. కాబట్టి అలాగే జరిగింది నిజంగా భీమవరం జగన్ గారి సభ ఏంటి ఆది నుంచి మ్యాక్సిమం అంతా కూడా. కాబట్టి ఆ రకంగా జరగడంతో చూస్తున్నటువంటి చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఔరా అనిపించేలా, రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచేలా జనమైతే కనుక తండోపు తండలుగా తరిగి వచ్చారు. అందుకే నేను చెప్పాను, బాబోయ్ ఆ జనమేంట్రా బాబు, నిజంగా అసలు అంతమంది జనం ఎలా వచ్చారు జగన్ కూడా. ఇది అంటే జగన్ గారు ఏ పర్యటనకి వెళ్ళినా ఈ టాపిక్ షరా మామూలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జనం 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 తండోపతండాలుగా వస్తున్నారు జగన్ గారి దగ్గర నుంచి. ఎందుకు వస్తున్నారు చెప్తున్నారుగా, ఇది గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీని గురించి అయితే చర్చ అయితే నడుస్తుంది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అంటే ఈసారి అయినా సరే జగన్ గారు వచ్చారు కాబట్టి ఆక్వా ఫీడ్ ఏదైతే ఉందో దాని ధర తగ్గిస్తారా, 6 రూపాయలు 9 రూపాయలు 3 రూపాయలు అన్నట్టు కాకుండా రైతులు ఏదైతే భావిస్తున్నారో అది తగ్గిస్తారా. కాబట్టి అలాగే ఏదైతే రొయ్యల కౌంటు ఈరోజు కేజీ 260 రూపాయలు ఎంతో చెప్పారు, అంటే సబ్జెక్ట్ కరెక్షన్. కాబట్టి అంటే తగినంత ధర అయితే లేదని రైతులు చెప్తున్నారు. దానివల్ల చాలామంది ఆక్వా రైతులు ఎన్నడూ లేనట్టుగా ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడే కింద అంటే మొత్తం అసలు రద్దు చేసేట ఆక్వాని మొత్తం మానేసేటట్టుగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. చాలా కాలం ధర్నాలు కూడా చేశారు, ఆక్వా రైతులు ధర్నాలు చేశారు, నిరసనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆర్డర్ను కూడా పక్కన పెట్టేసి ఫీడ్దారులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు, ఆ సిండికేట్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మాట కూడా లెక్క చేయకుండా వాళ్ళకి నచ్చిన రేటే అమ్ముకోవడంతో ఇంకా తప్పదు అన్నట్టుగా జగన్ గారు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఈ రైతులందరూ ఆక్వా రైతులందరూ వెళ్ళి జగన్ గారిని కలవడం జరిగింది తాడేపల్లిలో. కలిసిన తర్వాత అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. చూసాక ఏం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయ అంశంగా మారింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.